ఇలాన్ మస్క్ రెవెన్యూ పెద్ద మ్యాటరే కాదు. ఈ యొక్క వెహికల్ కి ఏదైతే బ్యాటరీ ప్యాక్ లో పవర్ ఉంటుందో దాన్ని మనం ఇంటికి కూడా ఇన్వర్టర్ లాగా వాడుకోవచ్చు. ఒకవేళ ఒక డిజైనర్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎంత అద్భుతాలు చేయొచ్చో దీని ఇంటీరియర్స్ లోపలికి వెళ్ళినప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏరియా చూస్తే లైట్ నడుతున్న ఫీలింగ్ కూడా కలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీని యొక్క గేర్ నాప్ అలా ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా ఘోరంగా ఉంది. ఒకప్పుడు నేను మా తీరు నడిపిన రోజులు గుర్తొస్తుంటాయి. సో ఈ రోజు మన దగ్గర ఉన్నది చాలా ఫేమస్ కంపెనీ, టెస్లా కంటే పెద్దది. అవును తెలుసు, మధ్యలో ఇలాన్ మస్క్ జోకులు వేసాడు, కానీ వీళ్ళ రెవెన్యూ దగ్గర ఇలాన్ మస్క్ రెవెన్యూ పెద్ద మ్యాటరే కాదు. BYDలో యాక్చువల్ గా ఎన్నో కార్లు ఉండగా ప్రస్తుతం నా దగ్గర ఉన్న కార్ మాత్రం ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV అని పిలుచుకోవచ్చు. అసలు డిజైన్ లెవెల్స్ లో వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కార్ పేరు BYD Atto 3 ఎలక్ట్రిక్ వెహికల్. కరెక్ట్ గా మాట్లాడాలంటే దీని లోపల ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అవైలబిలిటీ దాంట్లో చూస్తే ఎక్కడ వెహికల్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి 4.4 మీటర్ అండ్ దీని యొక్క వీల్ బేస్ అంటే వీల్ క్యాప్ టు వీల్ క్యాప్ చూస్తే 2750 mm అయితే ఉంది. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 175 అండ్ దీంట్లో ఇచ్చే ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉంటుందో 60.1 kWh బ్యాటరీ ప్యాక్ 521 కిలోమీటర్స్ అయితే ఇస్తుందని మనకి ARAI సర్టిఫైడ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దీని యొక్క ఛార్జింగ్ చూసుకున్నా మనకి 0 to 80 in 50 minutes అయితే అయిపోతుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క వెహికల్కి ఏదైతే బ్యాటరీ ప్యాక్లో పవర్ ఉంటుందో దాన్ని మనం కావాలంటే మన ఇంటికి కూడా ఇన్వర్టర్ లాగా వాడుకోవచ్చు. దాన్ని వెహికల్ టు లోడ్ అని పిలుస్తాము. అదే కాకుండా ఈ యొక్క బండిలో చూసుకుంటేనైతే నీకు ఏదైతే బ్యాటరీ ప్యాక్ పవర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ అండ్ ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతుందో దాన్ని బ్లేడ్ టెక్నాలజీ అంటారు. బ్లేడ్ లాగా ఉంటుంది చూడడానికి. ఆ ఒక టెక్నాలజీని ప్రస్తుతం BYD వాళ్ళు ఈవెన్ టెస్లా కూడా సేల్ చేయడం జరిగింది. ఇది ఎంత సేఫ్ అంటే బ్యాటరీ ప్యాక్కి నెయిల్ పెట్టి గుద్దినా కూడా బ్యాటరీకి ఏమీ కాలేదు. సో ఆ లెవెల్స్లో చూసుకుంటేనైతే వెహికల్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ సేఫెస్ట్. ప్రస్తుతం మన దగ్గర ఉన్న వెహికల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ FWD పిలుచుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్ని మనము మొత్తానికి ఒకసారి చూసుకుందాం. బాగా ఇంట్రెస్టింగ్ లోపల అయితే ఉంటుంది. ప్రస్తుతం బయట ఏంది కథ ఏందో ఒకసారి బయట చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. అండ్ ఫ్రంట్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీని అయితే హెడ్లైట్స్ క్రిస్టల్ LEDs అని పిలుచుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు లైట్ గా బ్లూయిష్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా అట్రాక్టింగ్ కూడా ఉంటుంది. అండ్ నైట్ టైం మాత్రం చాలా సూపర్ గా కనబడుతూ ఉంటుంది. అదే కాకుండా డిజైన్ లాంగ్వేజ్ లో నీకు ఈ సిల్వర్ ప్లేటింగ్ ఆ హెడ్లైట్ నుంచి ఈ హెడ్లైట్ వరకు అండ్ ఇది చాలా డౌన్ నుంచి ఇట్లా వెళ్తూ ఉంటుంది. BYD ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలుసా? బిల్డ్ యువర్ డ్రీమ్స్. ఆ రేంజ్ లో ఉంటాయి కార్లు. బంపర్ మొత్తం నీకు సింగిల్ కలర్ తో కానిచ్చేసి కింద మాత్రం నీకు ఏదైతే స్కిట్ ప్లేట్ ఉందో అది సిల్వర్ గానే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నా కూడా నీకు ఎక్కడికక్కడ పియానో బ్లాక్ ఫినిష్ వాడి అండ్ ఫ్రంట్ వచ్చేసి నీకు పార్కింగ్ సెన్సర్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఎయిర్ కర్టెన్ లాగా ఉంది కానీ ఎయిర్ కర్టెన్ ఏం లేదు ప్రస్తుతం అక్కడ. ఒకసారి మనం వెహికల్ ఆన్ చేస్తే దీని డీరైల్స్ మీకు తెలుస్తుంది. ఒక్క సెకండ్. సో దాని యొక్క ఇండికేటర్ మాత్రం ఇట్లా ఇవ్వడం జరిగింది అటు ఇటు. సో ఈ రేంజ్లో మనకి వెహికల్ యొక్క ఎలివేషన్ అయితే రోడ్ మీద కనబడుతూ ఉంటుంది. కళ్ళకు చూడడానికి కూడా చాలా అట్రాక్టింగ్ అండ్ దీని యొక్క ఏవైతే డిజైన్ ఉందో కంప్లీట్గా కర్వ్స్ మీద అయితే వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. దీని యొక్క టోయింగ్ వచ్చేసి మనకి ఇది ఈ యొక్క లోవర్ బంపర్ దగ్గర పెట్టారు. అండ్ దీనికి ఏదైతే 360 కెమెరా ఉందో దానికి కావాల్సిన కెమెరా ఇది ఇక్కడ ప్లేస్ చేస్తారు. కింద నీకు ఏవైతే ఓపెనింగ్స్ కనబడుతున్నాయో కూలింగ్కి ముందు నుంచి వచ్చే గాలి లోపల పోవడానికి మాత్రం ఇది ఇస్తారు. అండ్ ఈ వెహికల్లో అడాస్ అయితే ఉంది. సో దానికి కావాల్సిన రేడార్ అండ్ పైన వచ్చేసి దీనికి కావాల్సిన కెమెరా తీయడం జరిగింది. మనం ఒకసారి దీని యొక్క సైడ్ ప్రొఫైల్ వెళ్ళి సైడ్ నుంచి ఎంత స్టైలిష్ ఉందో కూడా చెక్ చేసుకుందాం. మనకి ఈ యొక్క వెహికల్ 0 to 100 వచ్చేసి 7.3 seconds అయితే దొరుకుతుంది. కాబట్టి దానికి మంచి బ్రేక్స్ ఉండాలి. కాబట్టి ఆల్ వీల్స్ మనకైతే డిస్క్ బ్రేక్స్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క అలాయ్స్ చూసుకున్న నీకు 18-inch అలాయ్స్ అయితే ఇచ్చారు. మెయిన్ థింగ్ ఏంటంటే 1 2 3 4 5 స్పోక్స్ అయితే ఉన్నాయి. అదే కాకుండా ఈ యొక్క వెహికల్కి ఎయిరీ లుక్ యాడ్ చేయడానికి నీకు ఎయిరో స్ట్రిప్స్ అయితే నీకు ఈ డిజైన్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. చాలా హ్యూజ్ టైర్ అని పిలుచుకోవచ్చు. 215/55 R18 215 దాని యొక్క విడ్త్, 55 వచ్చేసి సైడ్కి కనబడుతున్న యొక్క హైట్ అండ్ R18 ఇస్ ద రేడియస్. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనం ఒకసారి లైట్గా ఇట్లా వెనుకకు వస్తే దీని యొక్క ఏదైతే ORVMs ఉన్నాయో ఇవి కూడా మనకి ఆబ్వియస్లీ ఆటో ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. అన్లాక్ చేసేసుకోవచ్చు కీస్ తోటి, లేదంటే రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే NFC కార్డు కూడా ఉంది. ఆ కార్డ్ని మనం ఇలా ట్యాప్ చేసినా మనం కార్ లోపలికి వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే నీకు ఇక్కడ దీని యొక్క ఛార్జింగ్ క్యాప్ అయితే కనబడుతుంది. AC ఛార్జింగ్, DC ఛార్జింగ్, వెహికల్ టు లోడ్ కూడా మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు సిల్వర్ గార్నిష్ తోటి అండ్ 3D తోటి BYD డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మర్చిపోయి చెప్పడం, ఇక్కడ మనకి వైపర్స్ అయితే ఇచ్చారు. ఇది ఇంకా మళ్ళీ మనకి ఏదైతే ఉందో దాని యొక్క
సైడ్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్ డోర్ హ్యాండిల్ కి దేనికి నీకు క్రోమ్ ఎక్కువగా తొయ్యకుండా చాలా సింపుల్ గా బాడీ కలర్ లో పెట్టి నాకు దానికి రిక్వెస్ట్ సెన్సర్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటేనైతే డోర్స్ కి క్లాడింగ్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేసినప్పుడు ఏమైనా తగిలినా కూడా డైరెక్ట్ గా దానికే తగులుతుంది, పెద్ద లాస్ ఏం లేదు మనకి. పైన మాత్రం సిల్వర్ కలర్ లో దాని యొక్క రూఫ్ రైల్స్ అండ్ అక్కడ చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా. ఇక్కడ మాత్రం నీకు ఫ్రంట్ ఇలా పైకి లేచి స్లోప్ అంతా ఇట్లా సీ పిల్లర్ మీద అయితే పడిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటేనైతే నీకు ఏదైతే ప్లేట్ ఇచ్చారో ఇది కొంచెం నీకు ఫిష్ గిల్ లెక్క కనబడుతుంది, చేప ఉంటుంది కదా చేప, దాని యొక్క స్కిన్ డిజైన్ లాగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ, అది కూడా బాగుంది. ఇక్కడ చూసుకుంటే అయితే ఎక్స్టెండెడ్ ఈ యొక్క ఏదైతే స్పాయిలర్ ఉందో అది కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. మెల్లగా ఒకసారి మనం దీని యొక్క బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే దీని సింగిల్ పీస్ ఎల్ఈడి స్ట్రిప్ అయితే కనబడుతుంది మనకి. ఇది కంప్లీట్గా ఎల్ఈడిదే. ఇంతకు ముందు ఏంటంటే నీకు బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని చాలా ఆడ్గా పెద్దగా కనబడేది, ఇప్పుడు అట్లా కాదు, చాలా సింపుల్ అండ్ నీట్గా BYD అనేది ఇచ్చేసారు. ఈ యొక్క రేర్ గ్లాస్ కి నీకు డీఫాగర్స్ ఉన్నాయి, పైన వచ్చేసి బ్రేక్ లైట్, దాని యొక్క రేర్ వైపర్, కింద చూసుకుంటేనైతే నీకు కంప్లీట్ గా క్రోమ్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది కొంచెం లగ్జరీ ఎడిషన్ కోసము. దీని యొక్క టైల్ ల్యాంప్ కూడా చాలా క్రేజీగా కనబడుతుంది. కింద లోవర్ బంపర్ చూసినా కూడా నీకు ఇక్కడ డిజైన్ ఎలిమెంట్స్ కోసము ప్లాస్టిక్, మళ్ళా మనకి పియానో బ్లాక్, సిల్వర్ గార్నిష్ అండ్ ఇక్కడ వచ్చేసి రేర్ పార్కింగ్ సెన్సర్స్ దానికి ఇక్కడ కనబడుతున్నాయి, అక్కడ ఇక్కడ ఇవి వచ్చేసి రిఫ్లెక్టర్ ఈవీ అండ్ అటువైపు నీకు BYD ఆటో 3 అని అయితే రావడం జరిగింది. సైలెన్సర్ ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి, సో నో టెన్షన్. ఇక్కడ దాని యొక్క రేర్ పార్కింగ్ కెమెరా తీయడం జరిగింది. దీని యొక్క బూట్ కంప్లీట్ గా ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్, ఐదర్ కీస్ తో నువ్వు డబల్ ట్యాప్ చేసినా నీకు దీని యొక్క బూట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇంత పెద్ద హ్యూజ్ బూట్ అయితే ఉంది. పైన 2 బటన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి అన్లాక్ ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేయడం, ఇంకోటి లాక్ అంటే సామాన్లను తీసుకొని ఇంటికి నేను పోతా అన్నప్పుడు అది నొక్కేసినాకో ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకొని బంద్ చేసేస్తుంది. దీనికి ఎటువంటి స్పేర్ వీల్ అయితే తీయడం జరగదు, కాకపోతే నీకు ఇక్కడ దానికి కావాల్సిన పంచర్ కిట్ అయితే ఉంటుంది. అండ్ వెనక నీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, చిన్న LED లైట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని బూట్ స్పేస్ అయితే అవైలబుల్ ఉందో అది 440, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 1340 లీటర్స్ కి. ఎట్లా అంటే ఆ రెండు ఏదైతే స్ప్లిట్ సీట్స్ ఉన్నాయో దాన్ని దడేలను ముందుకేసామనుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు జాగా మొత్తం మనకే. సో మనం ఒక్కసారి దీన్ని బంద్ చేసి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఒకవేళ ఒక డిజైనర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎంత అద్భుతాలు చేయొచ్చో దీని ఇంటీరియర్స్ లోపలికి వెళ్ళినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాం, ఈ యొక్క బూట్ని మూసేద్దాం. ఫస్ట్ లోపలికి అయితే వెళ్దాం రండి. మనమైతే ఒక అద్భుతం లోపలికైతే వచ్చాము. ఎవరైతే కార్స్ డిజైన్ చేస్తారో వాళ్ళని ఫ్రీ హ్యాండ్ వదిలితే ఏ రేంజ్ మిరాకిల్స్ చేస్తారో మనం ఈ BYD ఆటో 3 చూస్తే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ మనం లోపల రాగానే దాని యొక్క స్టీరింగ్ వీల్ ఆహా ఓహో అనేటట్టు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నీకు 3 స్పోక్స్ అండ్ దీని యొక్క డిజైన్ కానీ BYD లోగో, దాని యొక్క లెదర్ ఇవన్నీ మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే నీకు 3 కలర్లు కనబడుతున్నాయి. ఇది ఒక నావీ బ్లూ టైప్ ఉంది, సిల్వర్ గార్నిష్ ఉంది అండ్ పియానో బ్లాక్ ఫినిష్ కూడా ఇవ్వడం జరిగింది. బటన్స్ కూడా చాలా హ్యాండీ అండ్ మోస్ట్ ప్రీమియం మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఈ యొక్క ఏదైతే స్టీరింగ్ ఉందో నీకు టిల్ట్ అండ్ టెలిస్కోప్ కూడా చేసుకోవచ్చు. మనం దీన్ని అద్భుతం దగ్గరికి పోవాలంటే ఫస్ట్ మనం దాని యొక్క డోర్ని ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ నాబ్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంది. నీకు ఇలా లివర్స్ ఉంటాయి, లేకపోతే దండు ఉంటుంది గుంచుతాం, ఇది అట్లా కాదు, మంచి రౌండ్ షేప్ ట్వీటర్ పైన వీళ్ళు ఒక లివర్ వేయడం జరిగింది. దాని మీద కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్ అండ్ కంప్లీట్ సిల్వర్ గార్నిష్ విత్ అంబియంట్ లైటింగ్ అనేది ఉంటుంది. దాన్ని మనము ఇట్లా జస్ట్ ఇలా అంటుంటే క్రేజీగా అయితే డోర్ ఓపెన్ అవుతుంది. అసలు క్రేజీ ఇంట్రెస్టింగ్ చూడండి. ఇక ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కదా, ఇట్లా ఓపెన్ అండ్ క్లోజ్ ఇవన్నీ ఇట్లా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నీకు ఈ ప్లాట్ఫామ్ అంతా సాఫ్ట్ టచ్, చాలా ఇగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ నీకు కొంచెం చూస్తేనైతే ఇది మజిల్స్ ఓరియంటెడ్ డిజైన్ టైప్ కనబడుతూ ఉంటుంది. అండ్ BYD వాళ్ళు చెప్పడం కూడా అదే, మన కండరాలు ఉంటాయి కదా ఆ లోపల ఏవైతే నీకు మజిల్ లాంటి డిజైన్ ఉంటుందో అది మన డాష్ బోర్డ్కి అండ్ ఇట్లా డోర్స్కి తీయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నీకు ఎక్కడైతే ఈ కన్సోల్ వస్తుందో ఆపరేషన్స్కి ORVMs డోర్స్ అవన్నీ 1 టచ్ అప్ ఆల్ విండోస్. అండ్ ఇక్కడ నీకు సిల్వర్ గార్నిష్ అండ్ ఏం డీటెయిలింగ్ ఉందంటే నీకు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చూస్తున్నట్టు ఉంటుంది. ఈ యొక్క డోర్కి కూడా
వీళ్ళు గిటార్ లాంటి సెటప్ అయితే ఇచ్చారు. అండ్ దానికి అడ్జస్ట్ చేసుకోవడానికి నీకు స్టార్ స్క్రూస్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ స్పీకర్ ఉంది అక్కడనే, నువ్వు వెనక బూట్ కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ద మోస్ట్ చాలా నార్మల్ బాటిల్ స్పేస్ అయితే తీయడం జరిగింది. హ్యాండ్ రెస్ట్ కూడా వీళ్ళు సాఫ్ట్ టచ్ మెటీరియల్ వాడడం జరిగింది, అది కూడా చాలా క్యూట్ అండ్ నీట్ అని చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటేనైతే నీకు ఫస్ట్ ఇంప్రెషన్ డంబుల్స్ లాంటి దీని యొక్క ఏసీ వెంట్స్, అండ్ చాలా ఈజీ ఉంది తెలుసా వాడడానికి కూడా. నువ్వు వర్టికల్గా ఏమైనా మార్చాలనుకుంటే మనకి వాల్యూమ్ ఏదైతే రేడియో బటన్స్ ఉంటే అట్లా ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ అంటే హారిజాంటల్ వైపు నువ్వు తిప్పుకోవాలనుకో ఇంత పెద్ద పెద్ద సెమీ సర్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మనము. అది మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ చాలా నీట్ డిజైన్ చెప్పుకోవచ్చు. మనకి డెడ్ పెడల్ కానీ అవన్నీ క్రేజీగా ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఏదైతే ఈ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ ఉందో ఇది ఏదైతే ఉందో ఇది ట్రెడ్మిల్ ఓరియంటెడ్ డిజైన్ అంటారు అన్నమాట. ఎందుకంటే ఈ లైన్స్ ఏవైతే కనబడుతున్నాయో నీకు కొంచెం ట్రెడ్మిల్ ఓరియంటెడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క స్ట్రిప్ ఏరియా చూస్తే నీకు ఎందుకో ఫ్లైట్ నడుతున్న ఫీలింగ్ కూడా కలిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే దీని యొక్క గేర్ నాప్ అలా ఉంది. ఇక్కడ చూసుకున్న దీని స్టార్ట్ అండ్ స్టాప్ కూడా క్రిస్టల్ లాగా గీయడం జరిగింది. నువ్వు ఇక్కడ నుంచి చూస్తేనైతే నీకు ఆ స్టార్ట్ అండ్ స్టాప్ రిఫ్లెక్షన్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ హ్యూజ్ కంట్రోల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మోడ్స్ అండ్ ఇవన్నీ మార్చుకోవచ్చు. ట్రాక్షన్వి ఇవన్నీ చిన్న చిన్న కంట్రోల్స్ అన్ని ఇచ్చారు. ఏసీ ఆన్ అండ్ ఆఫ్ ఇవన్నీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మనము. ఇదే కాకుండా ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని కింద కూడా మనకి ఇక్కడ వీళ్ళు ప్లేస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నీకు టైప్ సి ఉంది, ఇక్కడ నీకు టైప్ ఏ ఉంది, అండ్ 12 వోల్ట్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్లో బాక్స్ అని చెప్పుకోవచ్చు. సీట్స్ మాత్రం చాలా స్పోర్టీగా అయితే ఉన్నాయి. ఎంత కంఫర్టబుల్ ఉన్నాయంటే నీకు కుషనింగ్ కానీ ఏదైతే కుషనింగ్ ఉందో చాలా స్మూత్ అండ్ లెదర్ కూడా ఎంత బ్యూటిఫుల్ టచ్ అంటే అంత బ్యూటిఫుల్ టచ్ అయితే ఉంది. మనకి ఈ యొక్క రెడ్ స్ట్రిప్స్ కానీ మధ్యలో డబల్ స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా దీని యొక్క సీట్ బెల్ట్ ఏదైతే ఉందో హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దాన్ని ఇలా ప్రెస్ చేసి పైకి కింద కనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నీకు బ్లాక్ కలర్లో కంప్లీట్గా సన్ బ్లైండర్స్ విత్ పైన లైటింగ్ మన అందమైన మొహానికి. ఏదైతే ఫస్ట్ సన్ రూఫ్ యొక్క కవర్ ఉంటుందో దానికి సపరేట్ స్విచెస్ అండ్ అంత టచ్, అండ్ గ్లాస్ ఓపెన్ చేసుకునే సపరేట్ స్విచెస్, అండ్ లోపల ఇంటీరియర్ లైటింగ్ కోసము 2 LEDs అయితే తీయడం జరిగింది. ఇక్కడ హ్యూజ్ హంప్ కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది అడాస్ కావాల్సిన సామాన్లన్నీ ఇన్నే ఉంటాయి. అండ్ ఆటో రెయిన్ వైపింగ్ సెన్సార్స్ కోసం ఎంత ఇస్తారో. ఇక్కడ నుంచి మాత్రం ఒక్క లుక్ వేసుకుంటే డాష్ బోర్డ్ మొత్తం మజిల్ లాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. పైన మొత్తం నీకు హార్డ్ ప్లాస్టిక్, ఈ స్టిచ్చింగ్ కూడా హార్డ్ ప్లాస్టిక్ లాగానే ఉంటుంది. ఈ యొక్క మెటీరియల్ మాత్రం మంచి మజిల్ లాగా టచ్ అండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. మీకు కూడా పెద్ద జల్దీ పట్టదు ఎందుకంటే డార్క్ కలర్స్ కాబట్టి. హ్యాండ్ రెస్ట్ కింద కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏరియా అయితే ఉంది. కీ సింబల్ అక్కడ ఇచ్చాడు, దాన్ని మనం అక్కడ పెట్టాం, ఇక్కడనే పెడతాం. ఇది దాని యొక్క కీస్. సో మనము ఈ యొక్క వెహికల్ రేర్ సీట్కి వెళ్ళాలి కాబట్టి వెనకకు పోయి అసలు అక్కడేముందో చూసుకుందాం. దానికంటే ముందుగా ఈ యొక్క వెహికల్ ప్రీమియం అన్నమాట. సో ఇది నీకు 24 lakhs నుంచి డైరెక్ట్ 34 lakhs వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. నీకు జస్ట్ ఒక 4 కలర్స్ మాత్రమే వెహికల్ అవైలబుల్ ఉంటుంది. ఈ సైడ్ అండ్ అటు సైడ్ కూడా కంప్లీట్గా ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ సీట్స్ అని చెప్పుకోవచ్చు. మనము ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, అది కాసేపట్లో మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మాత్రం నీకు 12.8 inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ చాలా పెద్దదైతే కనబడుతుంది సెగ్మెంట్లో. ఇక్కడ మాత్రం దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా ఘోరంగా ఉంది. ఇది బండికి ఇచ్చినట్టు చాలా చిన్నగా అయితే ఇచ్చారు. దీంట్లో నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అడాస్ గురించి, కిలోమీటర్స్ గురించి, ఏ మోడ్లో ఉన్నాం ఏంటి, ఓడోమీటర్, టెంపరేచర్, దాని హెడ్ లైట్స్, టైం అవన్నీ అయితే చెప్తుంది. కాబట్టి దాని వైపు చూడబుద్ధి అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఇంత పెద్ద స్క్రీన్ ఉందో దీంట్లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ నీకు ఒక బటన్ కనబడుతుందా, అది ఇట్లా నొక్కంగానే ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్గా అయితే ఈ యొక్క స్క్రీన్ మారుతుంటుంది. అది మాత్రం క్రేజీ ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది. అసలు వేరుంది ఇదైతే, ఇదేదో కొత్తగా ఉంది కదా. సో ఇక్కడ దీంట్లో నువ్వు ఏసీ కంట్రోల్స్ కానీ, నీ మ్యూజిక్ కానీ, ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే ఇవన్నీ మనము ఇక్కడ నుంచి మేనేజ్ చేయొచ్చు. యాక్చువల్గా వీళ్ళు యూఐ నాకు నచ్చదు, అంటే కొంచెం ఓల్డ్ మోడల్లే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత ఇది కాదు. ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా నీకు PM 2.5 ఎయిర్ ప్యూరిఫికేషన్ అయితే ఉంది. అండ్ సెట్టింగ్స్ త్రూ చాలా మటుకు మనం చేంజెస్ చేసుకోవచ్చు. అంబియంట్ లైటింగ్ కూడా బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో కనబడుతున్నాయి. రేర్ వ్యూ మిర్రర్, ఇక్కడ ఇంటెలిజెంట్ చార్జెస్, నోటిఫికేషన్స్. సో దీని యొక్క క్లారిటీ చూడండి, ఈ రేంజ్ క్లారిటీ బేసిక్గా ఈ మధ్య కార్లకి వస్తలేవు, చీప్ లెక్కలు పడుతున్నారు. వీడిది అట్లా కాదు, చాలా బ్యూటిఫుల్గా అయితే వీడు దీని యొక్క గ్రాఫిక్స్ తీయడం జరిగింది. ఒక్కసారి మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈ వీల్స్ ఉన్నాయో ఆ మూమెంట్ ఇస్తున్నాడు అది, ఇది ఇలాంటి డీటెయిలింగ్స్ చాలా ముఖ్యం మనకి. ఇట్లా టైర్లు కదులుతుంటే ఆ ఫీలింగే వేరు. అండ్ దీని యొక్క గైడ్ లైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి గైడ్ లైన్స్ ఉన్నాయో. సో బ్యాక్ కూడా గైడ్ లైన్స్ ఇవి,
అండ్ నీకు ఫ్రంట్కి కూడా గైడ్ లైన్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇట్లా మనము ఈ వెహికల్ని చాలా నీట్ అండ్ క్రిస్ప్గా అయితే హ్యాండిల్ చేసుకొని నీకు వెహికల్ ఇమేజ్, థీమ్స్, యూటిలిటీ ఉండేది. ఒక ఫోన్ ఇచ్చేసింది ఇక్కడ, స్పాటిఫై కూడా ఉంది ఇంట్లోనే. సో ఇట్లా మనం రకరకాలుగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ కార్ని. మనం ఒక్కసారి దీని యొక్క సెకండ్ రోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓ బ్రో, ఇక్కడ మాత్రం నీకు చూడండి లెగ్ రూమ్ ఎంత ఉందో, హెడ్ రూమ్ కూడా ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇట్లా ఒకసారి సీట్ కింద కాలు వేసుకుంటే థై సపోర్ట్ కూడా బాగుంది. కంఫర్ట్ ఉందో, సీట్ కంఫర్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం కార్స్ లో దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక లుక్ వేసుకుంటే మాత్రం ఫ్రంట్ డాష్ బోర్డ్ తో క్రేజీ కనబడుతుంది. దీని యొక్క పానోరామిక్ సన్ రూఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా బ్లాక్ ఇంటీరియర్స్ కి ఇట్లా బయట వాన పడుకుంటూ లైటింగ్ లో ఓపెన్ చేస్తే ఆ ఫీలింగే వేరు. అండ్ ఇక్కడ చూడండి, నాకు అసలు ఫ్రంట్ సీట్ మాత్రం డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. మనం ఒకవేళ రేర్ డోర్ చూసుకున్నా కూడా ఇక్కడ కూడా నీకు దాని యొక్క నాబ్, దాని యొక్క ట్విట్టర్, కింద మెయిన్ స్పీకర్స్, అండ్ ఇక్కడ నీకు ambient లైటింగ్, ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి సిల్వర్ గార్నిష్ తోటి. అండ్ దీని యొక్క ఎయిర్ స్ట్రిప్స్ అయితే క్రేజీగా కనబడుతున్నాయి. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా నీకు మంచి సాఫ్ట్ టచ్ మెటీరియల్. అండ్ ఫ్రంట్ ఇచ్చినట్టే ఇక్కడ కూడా నీకు ఆ మజిల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క విండోస్ ఉన్నాయో చాలా ఎయిరీ, అంటే మంచి కూర్చున్నప్పుడు మంచి వ్యూ అయితే నీకు అందుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి దీని యొక్క ఫ్లిప్ హ్యాండ్ రెస్ట్ తీయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 2 కప్ హోల్డర్స్. అండ్ నీకు యాక్చువల్గా కొన్ని గ్రిప్స్ అయితే ఇచ్చారు లోపల. ఏమైనా బాటిల్ పెట్టినా కూడా దడియాలం బయటికి రాకుండా అది పట్టుకుంటుంది. ఎలక్ట్రానికల్గా ఏం పని చేయదు, నువ్వు పుష్ చేసినా ఇంకా లోపలికి వెళ్ళి ఇట్లా మళ్ళీ వచ్చేస్తాయి బయటికి. సో గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. దీనికి మనకి 3 హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారు. సో ఫ్లోర్ లెవెల్ చూసుకున్నా కూడా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపిస్తే లిటిల్ బిట్ కొంచెం పైకున్నట్టుంది. ఇది మాత్రం మొత్తం కిందకే ఉంది. అండ్ వెనక కూడా మనకి బ్లోవర్స్ అయితే వేయడం జరిగింది. అదైతే సెమీ సర్కిల్ డంబుల్ టైప్ డిజైన్ అయితే ఉంది. అండ్ ఇగో ఇది నేను చెప్పింది, ఇట్లా పైకి కిందకి అనుకుంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నీకు మళ్ళీ BYD డిజైన్, కింద వచ్చేసి నీకు టైప్ C ఫాస్ట్ ఛార్జర్ అండ్ టైప్ A తీయడం జరిగింది. అండ్ మళ్ళీ మనం ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా కూర్చుంటే ఏంటంటే నీకు కొంచెం కాలు పైకి ఉన్నట్టే ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క బ్యాటరీ అంతా కింద బెడ్ లాగా పెడతారు కాబట్టి ఆబ్వియస్లీ నీకు హైట్ అనేది కొంచెం పెరిగిన టైప్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే బీజ్ కలర్, అంటే మనకు లైట్ ఇంటీరియర్స్ కంటే ఈ బ్లాక్ ఇంటీరియర్స్ కూడా చాలా స్పోర్టీ లుక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇలా కలర్ కాంబినేషన్ కూడా యాక్చువల్గా వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే బాగుంది. ఆబ్వియస్లీ ప్రైస్ ఎక్కువ, చాలా ఎక్కువ, అంటే వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే. సో ఇది దీని యొక్క రేర్ సైడ్. మనం నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వెహికల్ యొక్క డ్రైవింగ్ గురించి కూడా తెలుసుకుందాం. సో మనమైతే ఈ యొక్క పవర్ఫుల్ కార్ని ఒకసారి డ్రైవ్ చేసి దీని ఏందో అసలు దేనికి ఇది ఫేమస్ అనేది తెలుసుకుందాం. దీని యొక్క కీస్ ఇక్కడ పెట్టేద్దాము. దీనికి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడైతే ఉంటుంది. మనం బ్రేక్ పెడల్ మీద కాల్ ప్రెస్ చేసి ఇక్కడ ఏదైతే బటన్ కనబడుతుందో ఇలా నొక్కంగానే నీకు కార్ అయితే వెల్కమ్ ఇస్తుంది. వాహ్, ఆ గ్రాఫిక్స్ చూడు, డాల్బీ అట్మాస్ ఓపెన్ అయినట్టు ఓపెన్ అయింది. అది ఈ వెహికల్ నడిపే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే దీనికి మోటార్ ఇచ్చారో అది PMSM మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటారు దాన్ని. అండ్ దీని యొక్క పవర్ చూసుకున్నా కూడా 150 కిలోవాట్. అండ్ దీని యొక్క టార్క్ ఏదైతుందో ఈ సైజ్ SUV-కి 310 న్యూటన్ అయితే ఇచ్చారు. అబ్సల్యూట్ అమేజింగ్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి డ్రైవ్ చేసి పవర్, బ్రేక్స్, సస్పెన్షన్, స్టీరింగ్ అండ్ మెయిన్ గా స్పీడ్ లో ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి డ్రైవ్ లో అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఏదైతే నీకు ఫ్లైట్ నడివే కంట్రోల్స్ అయితే ఇచ్చారు, ఏదైతే నాబ్ ఉందో సాఫ్ట్ టచ్ ఉంది కదా, దాని మీద కాల్ చేయబెట్టి ఈ రైట్ సైడ్ కి నీకు బ్లాక్ కలర్ బటన్ అయితే కనబడుతుంది, అన్లాక్ అని. దాన్ని ఇట్లా నొక్కి మనకి డ్రైవింగ్ ఇచ్చాడు ఉంది. సో ఇట్లా అందాం. సో మనం అయితే డ్రైవ్ లో వేసేస్తాం. ఏంగానే ఇట్లా జస్ట్ బ్రేక్ పడి మీన్స్ కాల్ తీయంగానే ఓ ఎస్ బీస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ప్లస్ పాయింట్ ఒకటి చెప్తా, బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో అది గట్టి వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ని వీళ్ళు యూనిఫామ్ గా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఒక మంచి బెడ్ లాగా, అంటే ఫ్లోర్ కి దీన్ని పెట్టడం జరుగుతుంది. దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే నీకు వెయిట్ టువర్డ్స్ ద గ్రౌండ్ ఉంటుంది కాబట్టి నీకు సస్పెన్షన్స్ కానీ, నీ యొక్క స్టెబిలిటీ కానీ, హైవేస్ అప్పుడు తిప్పుతున్నప్పుడు కానీ చాలా కంట్రోల్ అయితే వస్తుంది మనకి వెహికల్ మీద. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో. మెయిన్ థింగ్ చెప్పాలంటే ICE ఇంజన్ ఏదైతే మనము కార్లు, పెట్రోల్లో, డీజిల్లో కొంటామో పికప్ వైజ్ కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ పికప్ అన్ని కార్ల కంటే ఫాస్టెస్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ విత్ ద టైం మనము దాన్ని క్రాస్ చేసేమవచ్చు, కానీ ఇన్స్టెంట్ టార్క్ మాత్రం మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇమీడియట్ గా దొరకడం జరుగుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ బాగా అలవాటు ఉంటేనే స్పీడ్ పోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అంత టార్క్ ఒకటేసారి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా అయితే వెహికల్ మూవ్మెంట్ తీసుకుంటుంది. స్టీరింగ్ వైజ్ చూసుకున్నా కూడా సిటీ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు, పెద్ద స్ట్రగుల్ అవ్వనవసరం లేదు.
ఒకప్పుడు నేను మార్చి నడిపిన రోజులు గుర్తొస్తుంటాయి. అమ్మా దాని లారీ తిప్పినట్టు తిప్పుతుండే స్టీరింగ్ ని. సో విజిబిలిటీ కూడా చాలా హ్యూజ్ ఉంది నీకు ఇంత పెద్ద ఫ్రంట్ విండ్షీల్డ్ తీయడం వల్ల. సో ఎంత ఈజీగా అయితే స్టీరింగ్ మనకి హ్యాండిల్ చేసుకోవచ్చు అంటే ఎంత ఈజీగా మనం తిప్పేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ ఎంత ఈజీగా అయితే దీన్ని టర్న్ చేసుకోవచ్చు. వెహికల్ కొంచెం పెద్దదే కాకపోతే చాలా ఈజీ టు డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే నువ్వు ఈ బ్రేక్స్ కొంచెం అలవాటు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మరీ ఇట్లా క్రిస్ప్ ఇట్లా కాల్ పెడితే దట్మని ఆగిపోయేటట్టు ఉంది బండి. అదొక్కటి కొంచెం మనకి ఇబ్బంది కలగచ్చు. అంటే ఇనీషియల్ గా అలవాటు అయిపోతే మనకి పెద్ద ఫరక్ ఏం పడదు. సో మనకైతే ఈ వెహికల్ ARAI ఏదైతే ఫిగర్స్ ఇస్తే 521 కిలోమీటర్స్ పోతుందని చెప్పారు కదా. సో 521కి 521 ఖచ్చితంగా పోదు. నీకు 100-150 కిలోమీటర్స్ ఆబ్వియస్ గా తేడా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క టెస్టింగ్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మన రియల్ రోడ్ కండిషన్స్ ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు కార్లకి ఎప్పుడైనా. ఒకసారి మట్టి రోడ్కి వెళ్ళి చూద్దాము. ఓకే, సస్పెన్షన్స్ గురించి తెలుసుకోవాలంటే రోడ్లు లేని జాగాలో తిరగాలి. సో మన హైదరాబాద్లో అలాంటి ప్లేసులు బోల్డ్ ఉన్నాయి. అలాంటి ప్లేస్కి ఒక దగ్గరకు వచ్చిన. ఓకే, ఓ నైస్, ఈజీగా హ్యాండిల్ చేసుకుంటుంది అబ్బా ఇది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మనము ఈ బండి నుంచి ఈ రేంజ్లో ఇది హ్యాండిల్ చేస్తుందని. చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. 34 lakhs మళ్ళీ నడుపుతారు ఏంది బ్రో అని. క్రేజీ హ్యాండిల్ అయితే అవుతుంది. స్టీరింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ రోజు కార్లు అన్నిటికన్నీ అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. ఇంత గలీజ్గా ఉన్న రోడ్డు నాకు పెద్ద అంటే బాడీ మీద కూడా ఎఫెక్ట్ లేకుండా చాలా ఈజీ అండ్ పీజీగా అయితే రైడ్ కానిచ్చేసినాం మనము. సో మనమైతే స్పోర్ట్ మోడ్ ఇస్తాం, ట్రాక్షన్ ఆఫ్ చేసినాము. 0 to 100 ఒకసారి చూద్దాం. 3, 2, 1 గో. వీల్ స్పిన్ అయిపోతున్నాయి. ఓ అసలు కంట్రోల్కి వస్తలే బండి అయితే. మా అమ్మ ఈ ట్రాక్షన్ ఆఫ్ చేసి ఇదే హెడ్ ఏక్ దీంతో. ఎక్కడెళ్ళి కొట్టుకుంటుందా బండి అన్నట్టు అనిపిస్తుంది. సరే మనం ట్రాక్షన్ ఆన్ చేసే పోదాంలే, ఎందుకు వచ్చింది లొల్లి. ట్రాక్షన్ ఆఫ్ చేస్తేనే వస్తుంది రిజల్ట్. సో ఆబ్వియస్లీ ఫిగర్స్ అయితే కరెక్ట్గానే ఇస్తారు. మనకి ట్రాక్ లేదు అండ్ ఇక్కడ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ అమేజింగ్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు బండిది మాత్రం. ఓ ఎస్, టర్నింగ్స్ కూడా చూద్దాం ఒక్కసారి. ఎప్పుడు ట్రాక్షన్ ఆఫ్ చేస్తే సస్పెన్షన్ మాత్రం క్రేజీ వర్క్ చేస్తుంది. అమేజింగ్ అమేజింగ్ అంటే అమేజింగ్. ఆ పంచ్ ఏదైతే ఉందో అమేజింగ్ పంచ్ ఉంది కార్ది మాత్రం.